హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత 4-5 రోజులుగా పూర్తిగా ఫ్యూచర్ సిటీ మీదనే వీడియోలు చేశాను. బట్ ఈ వీడియో కొద్దిగా సైడ్ తీసుకుని ఒక డిఫరెంట్ టాపిక్ మీద ఒక అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. బట్ ఆ అనాలిసిస్ అనేది మీకు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది దట్స్ అప్ టు యూ. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్. గత 3-4 నెలలుగా మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక చర్చనీయాంశం ఏంటంటే అక్కడ అలా ఎందుకు, ఇక్కడ ఇలా ఎందుకు అనే చర్చ. ఏ విషయం అంటారా? భూముల వేలానికి సంబంధించి హెచ్ఎండిఏ కావచ్చు, లేదా హౌసింగ్ బోర్డు కావచ్చు, భూములను, ప్లాట్లను వేలం వేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం, తేదీలను ప్రకటించడం, ఆన్లైన్లో బిడ్స్ తీసుకోవడం, అనౌన్స్ చేయడం చూస్తూ వస్తున్నాం. కొన్ని చోట్ల మహాద్భుతమైన రెస్పాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాయదుర్గం. కొన్ని చోట్ల నార్మల్ రెస్పాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లాంటివి. ఇంకొన్ని చోట్ల అసలు రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేని అంశాన్ని మాత్రం చాలా హైలైట్ చేస్తాం. ఇప్పుడు కోకాపేటలో దాదాపు 3 సంవత్సరాల క్రితం అనుకుందాం, ఎకరం 100 కోట్లకు పలికినప్పుడు, 100 కోట్ల రూపాయలు పలికినప్పుడు అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఆశ్చర్యం, అసలు షాక్. నిజానికి ఆ తర్వాత గత 3 ఏళ్ల కాలంలో కోకాపేట ఎలా ఒక మహాద్భుతంగా డెవలప్ అయ్యిందో మనం చూసుకుంటే తెలిసిపోతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. నేను ఎవరికి క్రెడిట్ ఇవ్వట్లేదు ఇక్కడ, జస్ట్ జరిగిన తనతో మాత్రమే చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి అలా. సో కోకాపేటలో నియోపోలిస్ ఏరియాలో ఒక అద్భుతమైన ప్రపంచం తయారయ్యింది. రీసెంట్గా ఔటర్ రింగ్ రోడ్ నుంచి దానికి ఒక స్పెషల్ ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి, ఔగత్యం ఏర్పడ్డది. సో అలాంటి కోకాపేట తర్వాత మళ్ళీ ఎక్కడైనా భూములు వేలం వేస్తే ఏంటి పరిస్థితి అనుకుంటే, ఆ తర్వాత కొన్ని రోజులకే మోకిలాలో కూడా కొన్ని ప్లాట్లు వేలం వేశారు. ఏమైంది? అక్కడ బాగానే పలికాయి, కానీ రెస్పాన్స్ కోకాపేటలో వచ్చిన స్థాయిలో రాలేదు. కోకాపేటకు అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ బిసైడ్ టు ఔటర్ రింగ్ రోడ్ కాబట్టి వచ్చింది. మోకిలా కొద్దిగా దూరం, దానికి తోడు మోకిలా కొంత గండిపేట బ్యాక్ వాటర్స్లో ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక మైనస్ పాయింట్. బట్ అది హైలైట్ కాదు. అసలు హైలైట్ ఏంటంటే 70% దాంట్లో వేలంలో పాల్గొన్న వాళ్ళు ఆ భూములను తీసుకున్నారు, ఒక 30% తీసుకోలేదు. వాళ్ళల్లో కొంతమంది ఆ తర్వాత తీసుకున్నారు, కొంత డిలే తర్వాత. కానీ హైలైట్ అయింది ఏంటి అంటే మోకిలాలో వేలంలో పాల్గొన్న వాళ్ళు వెనక్కి పారిపోయారు. ఇది హైలైట్. తర్వాత కూకట్పల్లి హౌసింగ్ బోర్డు విషయంలో కూడా అదే జరిగింది. ఒక కమర్షియల్ బిట్ గజం 2,98,000 రూపాయలు పోతే అతను ఆ తర్వాత చేతులు ఎత్తేసాడు అని చెప్పి ప్రచారం. నిజానికి చేతులు ఎత్తేయలేదు, ఆయనను బెదిరించారు. లోకల్ రియల్ ఎస్టేట్ మాఫియా బెదిరించారు, డ్రాప్ చేయించారు. ఇక్కడ ఏది హైలైట్ అవుతుందంటే 80% పాజిటివిటీ హైలైట్ కాదు, 20% నెగిటివిటీ సూపర్ హైలైట్ అవుతుంది. నార్మల్ హైలైట్ కాదు, సూపర్ హైలైట్ అవుతుంది. మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం కదా, తరతరాలుగా వింటూనే ఉన్నాం. సత్యం 4 అడుగులు వేసేలోగా అసత్యం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందని. సో అది నానుడి ఊరికే పుట్టదు కదా, పెద్దలకు అన్ని అనుభవంతోనే మాట్లాడతారు కదా. సో ఆ రకంగా పుట్టిందనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గత 3 నెలలుగా రాష్ట్రంలో కూడా, హైదరాబాద్లో కూడా ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో రాయదుర్గం మహాద్భుతంగా ఎకరం 177 కోట్లు పలికింది, బాగుంది. కొన్ని చోట్ల అసలు రెస్పాన్స్ లేదు. బాచుపల్లి లాంటి ప్లేస్లో రెస్పాన్స్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు. ఇప్పుడు కోకాపేటని మోకిలను మనం కంపేర్ చేసుకుంటే కోకాపేటకున్న అడ్వాంటేజెస్ మోకిలకు లేవు, పైగా డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి డిసడ్వాంటేజ్? గండిపేట బ్యాక్ వాటర్. మనకు తెలుసు, 2 ఏళ్ల కింద వర్షం దంచి కొడితే 60-70 విల్లాలు మునిగిపోయిన పరిస్థితి అక్కడ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇంపాక్ట్ పడుతుంది. కోకాపేటకు అలాంటి లేదు. కనెక్టివిటీ కావచ్చు, లొకేషన్ పరంగా కావచ్చు, మహాద్భుతంగా ఉంది. లైక్ దట్ రాయదుర్గం కూడా అంతే. బట్ బాచుపల్లి విషయంలో వస్తే అసలు ఎన్ని నెగిటివ్ ఉండాలంటే నేను నిజంగా బాచుపల్లి విషయంలో చాలా రోజుల నుంచి నాకు మంచి అభిప్రాయం లేదు. నా అభిప్రాయం ఏంటంటే అక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ దుమ్ము ధూళి అసలు బాగుండదు అని. వెరీ రీసెంట్గా ఒక పర్సన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నిజంగా ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇట్ ఈస్ అబ్జర్వేషన్. వాళ్ళ ఫ్రెండ్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాడు బాచుపల్లిలో. హౌస్ వార్మింగ్ కోసం అని వెళితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మీరు ఇక్కడున్న వాటర్ వాడుకోకుండా బయట నుంచి తెప్పించుకోండి, డ్రింకింగ్ వాటర్. ముందే వార్నింగ్ ఇచ్చారు, ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంటే ఇవాళ వీళ్ళు వెళ్తే అరేంజ్మెంట్ కోసం అని చెప్పి డ్రింకింగ్ వాటర్ మీరు బయట నుంచి తెప్పించుకోండి అంటే, బహుశా ఇప్పుడేమైనా ప్రాబ్లం ఉందేమో వాళ్ళు అనుకున్నారు. మొత్తం మీద ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సంగతి తెలిసిందంటే ఆ గ్రౌండ్ వాటర్ మొత్తం కంప్లీట్ పొల్యూటెడ్ అండ్ నాన్ డ్రింకబుల్. సో అంటే ఇక అందులో ఫ్లాట్ కొనుక్కున్నవాడు ఇక జీవితకాలం నీళ్లు కొనుక్కొని తాగాల్సింది, లేదా గవర్నమెంట్ దయచాల్చి ఏమైనా స్పెషల్ అది ఇస్తే వాటర్ సప్లై చేస్తే అది తాగాల్సింది.
సో ఈ రకంగా బాచుపల్లికి చాలా, ఇక ప్రగతి నగర్ అయితే అసలు మామూలు ఓవర్ క్రౌడ్ కాదు. ఆ సందులు, ఇరుకైన సందులు, రోడ్ ఎక్స్పాన్షన్ కూడా ఛాన్స్ లేదు. బట్ అట్లాంటివి ఏంటంటే కొద్దిగా వెస్ట్ హైదరాబాద్కు దగ్గర ఉన్నాయనే ఉద్దేశంతో కొంతమంది చూస్తుంటారు. బట్ ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకంటే బాచుపల్లి, ప్రగతి నగర్ నుంచి మనం కూకట్పల్లి దాటి ఆ రోడ్లో వెళ్ళి మళ్ళీ హైటెక్ సిటీ వెళ్ళాలంటే సినిమా కనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వద్దురా ఈ తతంగం అని చెప్పి ఇంకో దూరం వెళ్ళిపోతున్నారు. దూరం వెళ్ళిపోయి అవుటర్ రింగ్ రోడ్ కట్పక్కన ఇటు పక్కన ఏమన్నా విల్లా ప్రాజెక్టులు కానీ, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ, లేదా విల్లాస్ కానీ ఉంటే అక్కడ తీసుకుంటే డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోవచ్చు, లేదా గచ్చిబౌలి పోవచ్చు, ఫాస్ట్గా రీచ్ చేసుకోబడుతుంది. ఈ మధ్యలో ఈ తతంగం తలనొప్పి అంతా ఉండదు. మా ఫ్రెండ్ ఒకతను ఉంటాడు, మల్లంపేట దగ్గర ఉంటాడు, అద్భుతమైన విల్లా కట్టుకున్నాడు ఒక 6-7 కోట్లు పెట్టి. అతని ఆఫీస్ యాక్చువల్గా అమీర్పేటలో ఉంటుంది. అమీర్పేటకు డైరెక్ట్గా మల్లంపేట నుంచి బాంబే హైవేలో రావచ్చు. కానీ అతను డైరెక్ట్గా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి డైరెక్ట్ అలా తిరిగి గచ్చిబౌలి దగ్గర తిరిగి శిల్పా లేఅవుట్ తీసుకొని రోడ్ నెంబర్ 45 తీగల వంతెన నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఆయన అమీర్పేట వస్తాడు. సో అంటే డిస్టెన్స్ పెరిగినా కూడా సౌకర్యవంతంగా ఉంది అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి బాచుపల్లి విషయంలో ఇన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. కాబట్టి బాచుపల్లి విషయంలో వేలం వేసినప్పుడు సరైన రెస్పాన్స్ రాలేదు. ఇది అనాలిసిస్ చేసుకుంటే తెలిసిపోతుంది. లైక్ దట్ ఇప్పుడు లేటెస్ట్ వేలం కూడా మనకు మళ్ళీ కోకాపేటలో వేయబోతున్నారు. కోకాపేటలో ఒక అద్భుతమైన ప్లేస్, మంచి సెంట్రిక్ ప్లేస్. బేస్ ప్రైసే 99 కోట్ల రూపాయలు ఎకరానికి పెట్టారు. దానికి ఇంకో దగ్గరలో 70 కోట్లు ఎకరం పెట్టారు. సేమ్ టైం ఈ రెండింటితో పాటు మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉన్న కూడా భూములు వేలం వేస్తున్నారు. ఇక్కడ బేస్ ప్రైస్ ఎంత పెట్టారు? 75 కోట్లు పెట్టారు. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆశిస్తుంది అని అంటే సౌకర్యవంతంగా ఉన్న ఏరియాలలో ఒక రకమైన రెస్పాన్స్, నాన్ ఫెలిసిటేటెడ్ ఏరియాలో ఇంకో రకంగా అన్నట్టుగా గవర్నమెంట్ కూడా భావిస్తుంది. దానికి అనుగుణంగానే బేస్ ప్రైజ్లు బట్టి ప్రిపేర్ చేస్తుంది. దీనికి సంబంధించిన చిన్న నంబర్స్ చెప్తాను, ఆ తర్వాత నా కామెంట్స్ ఇస్తాను. కోకాపేట పైనే 100 కోటి ఆశలు. భూముల అమ్మకాలపై 17న ప్రీ బిడ్డింగ్ సమావేశం కండక్ట్ చేయబోతోంది. ఈ నెల 24, 26 తేదీల్లో కోకాపేట, డిసెంబర్ 5వ తేదీన మూసాపేట బిడ్డింగ్. ఈసారి భారీ స్పందన వస్తుందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది. మరోసారి భూముల వేలానికి రంగం సిద్ధమైంది. గతంలో కోట్లు కురిపించిన కోకాపేట పైన ఈసారి 100 కోటి ఆశలతో రంగంలోకి దిగింది హెచ్ఎండిఏ. ఇటీవల తుర్కయాంజిల్, బాచుపల్లి ప్రాంతాలలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్కు కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్దత కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ వాస్తవమైన గణాంకాలు చూస్తే దానికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఎకరానికి 175 కోట్లు రాయదుర్గంలో పలికింది. ఈ నేపథ్యంలో కోకాపేటతో పాటు మూసాపేట వై జంక్షన్లో ఉన్న సుమారు 14.66 ఎకరాల భూమిని విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కోకాపేటలో నియోపోలిస్ గోల్డ్ మైల్ లేఅవుట్, ఇది నేను ఇంతకుముందు చెప్పినా కదా, 100 కోట్లు ఎకరం పలికిన దానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీంట్లో 5.3 ఒక్కో ప్లాట్ సైజు వచ్చేసి 5.31 ఎకరాల నుంచి కనిష్టంగా 1.98 ఎకరాలు, అంటే దాదాపు 2 ఎకరాలకు అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద 4 సర్వే నంబర్లో మొత్తం 7 ప్లాట్లు ఉన్నాయి. 7 ప్లాట్లకు ఇప్పుడు వేలం వేయబోతున్నారు. దానికి సంబంధించి 2 లేఅవుట్లలో మొత్తం 28.98 ఎకరాలకు భూమి వేలం నిర్వహించనున్నారు. కోకాపేట, మూసాపేట 2 చోట్ల కలిపి 43.64 ఎకరాలకు భూములు వేస్తున్నారు. టార్గెట్ ఏకంగా 5,000 కోట్ల రూపాయలను ఆశిస్తోంది ప్రభుత్వం. 2023 ఆగస్టులో ఫస్ట్ టైం వేలం వేసినప్పుడు, ఇందాక నేను డేట్స్ చెప్పాను కదా, 2023 ఆగస్టు అంటే ఆల్మోస్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వేలం నిర్వహిస్తే జరిగిన పరిణామం అది. దానికి 100 కోట్ల రూపాయలు పలికింది. కోకాపేటలో భూమి హాట్ కేకుల అమ్ముడైంది. 2023 ఆగస్టులో 2వ దశలో 45.33 కోట్ల ఎకరాలు విస్తరించగా ఏకంగా 3,300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 3వ దశలో 4,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మూసాపేట భూములకు 1,000 కోట్ల రూపాయలు వస్తున్నారు. అంటే ఓవరాల్గా 5,000 కోట్ల రూపాయల సేకరణ కోసం ప్రభుత్వం ఈ బిడ్డింగ్ నిర్వహిస్తుంది. మెయిన్ ఇక్కడ నేను బేస్ ప్రైజ్లు చెప్తాను, చూడండి ఎంత బాగుంటాయంటే వినడానికి చాలా బాగుంటుంది. నియోపోలిస్ కోకాపేట లేఅవుట్లోని 239, 240 సర్వే నంబర్లలో 15 నుంచి 20 వరకు మొత్తం 6 ప్లాట్లు ఉన్నాయి. వీటికి బేస్ ప్రైస్ కనీస ధర 98 కోట్ల రూపాయలు పర్ ఎకరం దీనిలో ఖరారు చేశారు. ఎక్కడ? నియోపోలిస్ కోకాపేట లేఅవుట్లోని 239, 240 సర్వే నంబర్లలో 15 నుంచి 20 వరకు మొత్తం 6 ప్లాట్లు ఉన్నాయి. వీటికి 99 కోట్లు. ఆ తర్వాత వీటికి 24, 28 తేదీలు, 3వ తేదీలో సరే ఇందాక నేను చెప్పాను
తర్వాత కోకాపేట గోల్డ్ మైల్ లేఅవుట్లో 116, 117 సర్వే నంబర్లలో ఉన్న రెండవ సైట్లో 1.98 ఎకరాల భూమి ఉంది. దీనికి మాత్రం 70 కోట్ల రూపాయలు ప్రీ బిడ్డింగ్ అంటే కనీస ధర 70 కోట్ల రూపాయలు ఖరారు చేసిన పరిస్థితి. ఇది డిసెంబర్ 5వ తేదీన జరుగుతుంది. తర్వాత మూసాపేటలో వై జంక్షన్ వద్ద సర్వే నంబర్ 121 నుంచి 141 వరకు, 146 నుంచి 147 వరకు 11.48 ఎకరాలు ఉంది. ఈ సర్వే నెంబర్ 155 నుంచి 157 వరకు మరో 3.18 ఎకర్స్ ఉంది. మొత్తం కలిపి దీనికి ఎకరానికి 75 కోట్ల రూపాయల కనీస ధర నిర్వహించారు. ఇది డిసెంబర్ 5వ తేదీన జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది వేలానికి సంబంధించిన డీటెయిల్స్. అయితే ప్రీ బిడ్డింగ్ సమావేశాన్ని ఒకటి కండక్ట్ చేయబోతుంది నవంబర్ 17వ తేదీన రాయదుర్గంలోని టీ హబ్లో ఈ సమావేశం జరుగుతుంది. ఎక్కువగా వ్యాపారులు, నిర్మాణ సంస్థలు పారగారకంగా వాళ్లకు ఇన్విటేషన్స్ అవి పంపుతున్న పరిస్థితి. సరే, ఇది ఇప్పుడు లేటెస్ట్ కోకాపేట మీదనే ఎక్కువ ఆశలు. కోకాపేట, మూసాపేట కలిపి దాదాపు 5,000 కోట్ల రూపాయలు సముపార్జించుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాల కిందనే కోకాపేటలో నియోపోలిస్ అక్కడ మనకు 3,300 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు 2 ప్లేస్లో కలిపి 5,000 కోట్లు అంటున్నారు. సో ఇప్పుడు కూడా ఆలోచిస్తే మరి మూసాపేట, కోకాపేట సేమ్ ప్రభుత్వం ఆశించిన స్పందన ఉంటుందా, ఉండదా అని చెప్పి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండూ కూడా మంచి హాట్ ప్లేసెస్. బేస్ ప్రైస్ 99 కోట్లు నిర్ణయించిన ప్లేస్ అయితే సూపర్ హాట్ ప్లేస్. తర్వాత 70 కోట్లు నిర్వహించిన అదైతే కోకాపేట ఏరియా అయితే దానికి దగ్గరలోనే ఉంటుంది. తర్వాత మూసాపేట వై జంక్షన్కు చాలా దగ్గరగా ఉండే ప్లేస్. నాకు తెలిసి మూసాపేట వై జంక్షన్కు దగ్గరగా ఉండే ప్లేస్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ, దాదాపు జాతీయ స్థాయిలో 1,000 కోట్ల బిజినెస్ చేస్తున్న ఒక పెద్ద సంస్థకు హెడ్ క్వార్టర్కు చాలా చాలా దగ్గరగా ఉంటుంది. మేబీ ఆ సంస్థ కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. కాబట్టి ఈ మొత్తం 3 చోట్ల కోకాపేట 1, కోకాపేట 2 అండ్ మూసాపేట ఈసారి మాత్రం డెఫినెట్గా రికార్డు బద్దలవుతుందనే అంచనా. కొన్ని చోట్ల రాకపోవడానికి అక్కడున్న స్థానికంగా నెగిటివ్ పరిస్థితులు ప్రధానమైన కారణం. దానివల్లనే మనకు బాచుపల్లిలో కావచ్చు, తర్వాత తుర్కయాంజిల్లో కావచ్చు రెస్పాన్స్ తక్కువ. ఏరియాస్ పరంగా కూడా ప్రధానంగా బాచుపల్లి విషయంలో మాత్రం మామూలుగా నెగిటివిటీ లేదు, నెగిటివ్ అంశాలు లేవు. అంటే నెగిటివ్ అంటే ఎవరో క్రియేట్ చేస్తున్నది కాదు, స్థానికంగా ఉన్న పరిస్థితులు అలాంటివి. రోడ్ల పరిస్థితి కావచ్చు, ఆ ఫ్లైఓవర్ బాచుపల్లి చౌరస్తాలో ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారో అర్థం కాదు. నిజానికి అది ఎప్పుడు 2 ఏళ్ల కింద పూర్తి కావాల్సింది, ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉంది, సాగుతూనే ఉంది. లైక్ మన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ లాగా 8 సంవత్సరాలు ఇది కూడా. ప్రతిసారి అయిపోతుంది అంటారు, అక్కడ పనులు స్టార్ట్ కావు. మొన్న ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నెక్స్ట్ దసరా కల్లా అంటే చాలా మంది ఈ దసరాకి అనుకున్నారు. కొంతమంది వార్తలు కూడా రాశారు దసరా అయిపోయింది ఏమైంది, కానీ ఆయన అన్నది 2026 దసరా. చూడాలి 2026 దసరా కల్లా కూడా అవుతుందా లేదా అనేది. బట్ ఏదైనా కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులు, ఇప్పుడు బిడ్డింగ్లో ఎవరైనా పాల్గొనేవాడు 100 కోట్లు పెట్టాడంటే వాడు దాని మీద ఏం ఆశిస్తాడు? వాడి బిజినెస్కి అనుగుణంగా 200-300 కోట్లు ప్రయోజనాలు ఉంటేనే ఇన్వాల్వ్ అవుతారు, లేకుంటే ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? బాచుపల్లిలో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి కాలేదు, తుర్కయాంజిల్లో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి కాలేదు, కోకాపేటలో ఉంది కాబట్టి అయ్యారు, రాయదుర్గంలో ఉంది కాబట్టి అయ్యారు. ఈ నెక్స్ట్ జరగబోతున్న 24, 28 డిసెంబర్ 5వ తేదీలో జరగబోతున్న ఈ బిడ్డింగ్ కూడా, ఈ వేలం కూడా అదే రకంగా ప్రస్తావన ఉంటుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అద్భుతంగా ఉన్నది వెస్ట్ హైదరాబాద్, నో డౌట్. కానీ అది రిచ్ సంస్థలకు, నిర్మాణ సంస్థలకు, మల్టీనేషనల్ కంపెనీలకి అది యూజ్ఫుల్. మిగతా నార్మల్ రేంజ్ వాళ్ళు మిగతా ఏరియాలకు చూడాల్సిందే. నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవుటర్ రింగ్ రోడ్కు అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్కు లోపల వైపే చూడాల్సిన అగత్యం, అవసరం ఉంది. ఇది నా అంచనా అండ్ నా అనాలిసిస్. చివరిలో చెప్తున్నాను, ఒరిజినల్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, టైంపాస్ వాళ్ళు దయచేసి వద్దు. నేను ఇది వాళ్ళ చాలా కరాఖండిగా చెప్తున్నాను. టైంపాస్ వాళ్ళు దయచేసి నన్ను కాంటాక్ట్ చేయకండి. నో ప్రాబ్లం, మీరు వచ్చి నా టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ టైం కూడా వేస్ట్ చేయొద్దు. ఎలా బిల్డప్ ఇస్తారంటే అంటారు, తర్వాత వాళ్ళ దగ్గర రెడీగా ఉండి రేపు డబ్బులు ఉన్నాయన్న వాళ్ళు కూడా అమ్మో, మధ్యలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అది చెప్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, కానీ లీవ్ ఇట్. బట్ ఎనీవే, నేనైతే స్ట్రైట్గా చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ కావచ్చు, కందుకూరు కావచ్చు, కడతాల్ కావచ్చు, తర్వాత ఇటు సాగర్ రోడ్లో కావచ్చు, తర్వాత మంగళపల్లి ఏరియాలో కావచ్చు, టీసీఎస్ దగ్గర, ఆదిబట్ల దగ్గర కావచ్చు, అదే రకంగా నార్త్ వైపు ప్రధానంగా పటాన్ చెరువు, ముత్తంగి అవుటర్ ఎగ్జిట్కి ఏదైతే ఉందో దానికి, తర్వాత ఐడియా బొల్లారం మధ్యలో ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. బడ్జెట్ సుమారు 2 కోట్లు ఉంటుంది. విల్లా అద్భుతమైన క్వాలిటీతో కడుతున్నారు. అలాంటి ప్లేస్లో కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. బట్ ఓన్లీ సీరియస్ పీపుల్ అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కొంటారా అని చెప్పి అనొచ్చు, కొనకపోవచ్చు, బట్ రిజల్ట్ చెప్పాలి.
అదేదో సినిమాలో అల్లు అర్జున్ సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ అయ్యే వ్యక్తి ఒక ఆమె, ఈ జనరేషన్కి నో చెప్పే ధైర్యం పోయింది అంటారు. అరే దయచేసి నో అన్నా చెప్పండి. ఎస్ అని చెప్తే ఓకే, వెల్ అండ్ గుడ్, సూపర్. నో అన్నా చెప్పండి. నో అంటే నో ప్రాబ్లం, దేర్ ఇస్ ద మ్యాటర్. బట్ మౌనం ఈజ్ మోర్ డేంజరస్. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.